హిందూపురం నా అడ్డ, అడ్డొచ్చేదెవరు, ఆపేదెవరు? భూమి పూజకు ముహూర్తం ఖరారు. హిందూపురంలో హ్యాట్రిక్ విజయంతో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నందమూరి బాలకృష్ణ. ఇన్ని రోజులు అద్దె ఇంట్లోనే ఉంటూ వస్తున్నారు. ఎట్టకేలకు బాలకృష్ణ హిందూపురంలో ఓ ఇంటిని కట్టబోతున్నారు. ఓ సొంతిల్లు కలను నెరవేర్చుకోబోతున్నారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలతో వరుస విజయాలు నమోదు చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. నియోజకవర్గ పర్యటనకు హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్తుంటారనే విమర్శలకు ఇకపై బాలయ్య చెక్ పెట్టబోతున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ ఇన్ని రోజులు అద్దె ఇంట్లో ఉండటంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి చెక్ పెట్టాలని బాలయ్య బాబు డిసైడ్ అయిపోయారట. ఇటీవల హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణు ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాదులో ఉండే బాలయ్య హిందూపురంలో పరిపాలిస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. వేణు చేసిన కమెంట్స్ హిందూపురంలో హీట్ పుట్టించాయి. ప్రత్యర్థులకు హిందూపూర్లో తన స్థానికుడిని కాదని చేస్తున్న వ్యాఖ్యలకు ఇకపై అవకాశం ఇవ్వకూడదని ఎమ్మెల్యే బాలయ్య డిసైడ్ అయ్యారట. దీంతో హిందూపురం పట్టణంలో సొంతింటి నిర్మాణానికి సిద్ధమవుతున్నారట నందమూరి బాలయ్య. హిందూపురం సమీపంలోని వనం కాలనీ సర్వే నెంబర్ 445లో 81 సెంట్ల భూమిని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటీవల కొనుగోలు చేశారు. 3 అంతస్తుల భవనంతో పాటు స్విమ్మింగ్ పూల్, ఆహ్లాదకరమైన పార్కు కూడా ఇంటి నిర్మాణంలో ఉండబోతున్నాయట. హ్యాట్రిక్ విజయంతో హిందూపూర్లో దూసుకుపోతున్న ఎమ్మెల్యే బాలయ్య గడిచిన 12 ఏళ్లుగా అద్దె భవనంలోనే ఉంటున్నారు. బాలకృష్ణకు హిందూపూర్లో సొంత ఇల్లు కూడా లేదంటూ ప్రతిపక్ష నాయకుడు చేసే విమర్శలకు ఎమ్మెల్యే బాలయ్య చెక్ పెట్టేందుకు ఇంటి నిర్మాణం చేపడుతున్నారంటున్నారు టీడీపీ వర్గాలు. శుక్రవారం ఫిబ్రవరి 20వ తేదీన సతీ సమేతంగా ఎమ్మెల్యే బాలకృష్ణ, వసుంధరాదేవి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. తమ అభిమాన నటుడు హ్యాట్రిక్ విక్టరీ కొట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ కొత్త ఇల్లు హిందూపూర్లో ఎలా ఉంటుందో అని హిందూపూర్తో పాటు బాలయ్య అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.